హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. నేను పావని. ఈరోజు మునక్కాయ పచ్చి రొయ్యలు పులుసు ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 5 minutes సిమ్లో పెట్టుకోవాలి. టమాటోలు త్వరగా మెత్తగా అవుతాయి. ఇందులోకి కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. బాయిల్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని 5 minutes పాటు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉంచాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పులుసంతా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.